తాజా అంశం చూస్తున్నాం. కృత్రిమ మేధ సాయంతో సృష్టించే తప్పుడు సమాచారం, డీప్ ఫేక్లను అరికట్టడానికి ఐటీ నిబంధనలకు కీలక సవరణలు చేస్తూ కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం సోషల్ మీడియా ప్లాట్ఫారంలో ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటివి ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్ను స్పష్టంగా గుర్తించేలా లేబులింగ్ చేయటం ఇప్పుడు తప్పనిసరి చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏఐ జనరేటెడ్ కంటెంట్ను ప్రముఖంగా లేబుల్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఏఐ కంటెంట్ను ఎవరు రూపొందించారన్న వివరాలు ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. ఏఐ కంటెంట్ లేబుళ్లను సోషల్ మీడియా వేదికలు తొలగించకూడదని తేల్చి చెప్పింది. కృత్రిమ మేధ సాయంతో సృష్టించే తప్పుడు సమాచారం, డీప్ ఫేక్లను అరికట్టడానికి ఐటీ నిబంధనలకు కీలక సవరణలు చేస్తూ కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటివి ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్ను స్పష్టంగా గుర్తించేలా లేబులింగ్ చేయడం ఇప్పుడు తప్పనిసరి చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏఐ జనరేటెడ్ కంటెంట్ను ప్రముఖంగా లేబుల్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఏఐ కంటెంట్ను ఎవరు రూపొందించారన్న వివరాలు ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. ఏఐ కంటెంట్ లేబుళ్లను సోషల్ మీడియా వేదికలు తొలగించకూడదని తేల్చి చెప్పింది.